పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్ నుంచి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి నిరసనలకు పెద్ద సంఖ్యలో నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సస్పెండ్ అయిన ఎంపీలు, ఇండియా కూటమి నేతలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసనలు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. అటు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చెలరేగుతున్నాయి. ఇక పార్లమెంట్లో ఈ నెల 13న స్మోక్ దాడి జరిగిన తర్వాత సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. దాడిపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఉభయ సభలను స్తంభింపజేశాయి. దీంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వరుసగా ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం మొదలుపెట్టారు. అలా మొత్తంగా 146 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల వరకు ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. 1989 తర్వాత ఒకేసారి ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిపారు. మెజార్టీ ప్రతిపక్షాల సభ్యులు లేకుండానే క్రిమినల్ చట్టాల సవరణలు సహా అనేక బిల్లులను అధికార పక్షం ఆమోదించింది. ఆగంతకులకు పాసులిచ్చిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం చర్చ, ప్రకటన కోసం పట్టుబట్టిన తమను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం ఏంటని ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని మండిపడుతున్నారు. जो अपने आप को देशभक्त कहते हैं, हवा निकल गई उनकी। वो टीवी पे आपको नहीं दिखा, वो हमें दिख रहा था पीछे से। खैर, सवाल ये, सबसे पहली बात, अंदर कैसे आए? सिक्योरिटी ब्रीच की बात हुई, सही है। अंदर कैसे आए? पार्लियामेंट के अंदर वो गैस का सिलेंडर ले आए। अगर गैस का सिलेंडर ला सकते थे तो कुछ और भी ला सकते थे। दूसरा सवाल, सिक्योरिटी ब्रीच का सवाल तो है, मगर दूसरा सवाल भी है, उन्होंने ये प्रोटेस्ट क्यों करी? उसका कारण क्या था? बेरोजगारी,